మీసాలు కూడా సరిగ్గా రాకముందే తెలుగు సినిమాకి సరికొత్త రికార్డులను పరిచయం చేసిన ఘనత యంగ్ టైగర్ ఎన్టీఆర్దే. అయితే గత కొంతకాలంగా ఈ యమదొంగ బాక్స్ ఆఫీస్ దగ్గర తన రేంజ్ విజయాలను అందుకోలేకపోయాడు. రీసెంట్గా టెంపర్తో తన టెంపర్ చూపించిన ఎన్టీఆర్ ఇప్పుడు తన రేంజ్ సక్సెస్ కొట్టడానికి ఒక భారీ బడ్జెట్ సినిమాకి కమిట్ అవుతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. జూలై మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ లండన్లోనే జరుగుతోంది. ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగాను రిలీజ్ చేయాల్సి ఉండడంతో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ని ఫినిష్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా ఇప్పటి వరకు కమిట్ అవ్వలేదు. కొందరు కొరటాల శివ డైరెక్షన్లో సినిమా ఉంటుందని అంటున్నా దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. ఇక అది కాక దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ వారు తమ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్తో అని అనౌన్స్ చేశారు. ఇదిలా ఉండగా మరో భారీ ప్రొడక్షన్ హౌస్ కూడా ఎన్టీఆర్తో ఒక సినిమా ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్తో చేయబోయే సినిమా కోసం కథని ఫైనలైజ్ చేసే పనిలో కూడా నిర్మాతలు మునిగిపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఒక భారీ విజయం కోసం ఎదురు చూస్తుండడంతో పీవీపీ వారికే తన నెక్స్ట్ సినిమాని కన్ఫర్మ్ చేయడానికి డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ తదుపరి సినిమా పీవీపీ బ్యానర్లో ఉంటే అది బాహుబలి రేంజ్లో ఉండబోతుందా? అందుకే ఎన్టీఆర్ ఈ సినిమాకి అడగ్గానే ఓకే చెప్పబోతున్నాడా అన్న అనుమానాలు పరిశ్రమలో జోరుగా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఎన్టీఆర్ బాహుబలిని ఢీ కొట్టడానికి సిద్ధమవుతున్నాడా లేదా అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.